బీహార్ వర్కర్లు తీసుకుంటే వాళ్ళు కొంచెం సరిగా మెయింటైన్ చేయరని చెప్పి, సో ఆ పాలు వినడంలో కొంత సరిగా తీయరని చెప్పి దాటి వల్ల కొంత లేదు అండి. మీ దగ్గర వర్కర్ కూడా వస్తే మీరు వర్కర్ సరిగా పిండడానికి వస్తున్నా లేదు అది చూసుకోవాలి. ఈ రంగంలో వస్తే మనం కూడా కొంచెం పిండడానికి నేర్చుకోవాలి, రావాలి. ఎందుకంటే ఒక వర్కర్ నువ్వు తీసుకొచ్చినావు అనుకో, వాడు పిండినప్పుడు ఫస్ట్ డే నువ్వు కూడా ఒక కూర్చొని ఒక ½ లీటర్ 1 లీటర్ తీసేస్తే వాడికి తెలిస్తే అరే నా సైట్ కు తెలుసు ఉన్నాడు, నేను పనికి ఏమైనా చేసినాడంటే వాడు చేసుకుంటాడని వాడికి భయం ఉంటాయి. నీకు తెలియదు అనుకో, నీ మీద నెత్తి మీద కూర్చుంటాడు. నువ్వు బంగారం ప్లేట్ లో కూడా తినిపిస్తే దానిలో పొక్క చేస్తాడు. అర్థమైంది? ఇది ఏమన్నది అంటే మనుషులకు అందరికి చిన్న మనిషి ఉంటే వాడికి కూడా పెద్ద జాబ్ చేసేవాడు కూడా ఉంటాయి. అరే నేను ఉంటేనే ఈడు నడుస్తున్నాడు, నేను లేకుంటే ఎట్లా నడుస్తాడు అని అది ఎవరైనా ఉంటాయి. ఉండకూడదు అంటే మనమే పని చేసుకుని చూపిస్తే వాడికి ఉండదు. అరే బాయ్ నేను లేకుంటే కూడా ఈడు చేసుకుంటాడు అంటే వాడు అప్పుడు సరిగా పని చేస్తాడు మీ దగ్గర. సో జనరల్ మన దగ్గర ఎట్లాంటి ఏ రేంజ్ లో ఉన్నాయి మన దగ్గర బఫెలోస్? తక్కువ నా దగ్గర 3 బ్రీడ్స్ కూడా ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాయి. 100 పైన ఎప్పుడైనా పాడి గేదెలు అవైలబుల్ గా ఉంటాయి. మా ఫెసిలిటీస్ అయితే ఎవరికి బర్రెలు కావాలి ఇక్కడ రావాలి, అనుభవం ఉండే మనిషితోనే వస్తే అనుభవంతో ఆ టైమే తీసుకోవచ్చు. మీకు అనుభవం లేకుంటే మా దగ్గర అకామిడేషన్ ఉన్నది, ఫ్రీ ఫుడ్ ఉన్నది. 2 పూటలు 3 పూటలు చూసుకొని మీకు నచ్చేదానికి తీసుకోవాలి. మీకు నచ్చేది లేదు అనుకో, మీకు రేట్ కూడా ఏమైనా ఉంటాయి కాదు, కొనడానికి వెళ్తే ఏమైనా నచ్చవచ్చు, ఏమైనా నచ్చలేకపోతే అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. మజర్ భాయ్ స్టాఫ్ మాది డైరీలో ఎవరు అడగరు, అరే భాయ్ నువ్వు 3 days ఉన్నాడు అన్నంకి డబ్బులు ఉండడానికి ప్లేస్ కి, అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే గెస్ట్ కి మనం ఇవ్వాలి, అది ఇస్తాం. ఏమైనా అడ్వైస్ కూడా కావాలంటే డైరెక్ట్ నా దగ్గర న్యూ సెటప్స్ కూడా ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడితే టైం ఇస్తా, కానీ ఫోన్ మీద టైం లేదు. నిజం చెప్పాలంటే డైరెక్ట్ రావాలి, డైరెక్ట్ కూర్చొని మాట్లాడితే అప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తాయి కాదు. మేము కూడా మా బ్యాక్ సైడ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాంట్లో మేము కూడా ఏం నేర్చుకున్నాం, మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉంది మొత్తం చెప్తాం. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయండి అంటే సో స్మూత్ గా నడుస్తాయి. లేబర్ గురించి కూడా ప్రాబ్లం లేదు, మేము ఇక్కడ నుంచి లేబర్ కూడా అరేంజ్ చేస్తాం. లేబర్ కూడా అరేంజ్ చేస్తాం. అట్లాంటి మా వాళ్ళు ఉంటారు కదా బీహార్ ఇలా ఆ సైడ్ తీసుకోపోతున్నారు బర్రెలు, మీకు ఎవరైనా మంచి తెప్పిమంటే వాళ్ళు తెప్పిస్తాడు, పంపిస్తాం. సో జనరల్ గా మన లొకాలిటీలో ఎక్కువ ఏ బ్రీడ్ బాగా కొత్త ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ప్రెసెంట్ అంటే నా దగ్గర అయితే 3 బ్రీడ్స్ కూడా వాల్యూమ్ లో తీసుకోపోతారు. డైలీ వాల్యూమ్ నాది అంటే 200 యానిమల్స్ కూడా ఉండొచ్చు సేల్ కి, 100 కూడా యానిమల్ సేల్ అయితే నా దగ్గర 50 కూడా యానిమల్ సేల్స్ అయితే ఇక్కడ డైరెక్ట్ కూడా వస్తారు. పాత కస్టమర్స్ అయితే డైరెక్ట్ కూడా పంపిస్తున్నాం. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ కమర్షియల్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మంచి బ్రీడ్ సజెస్ట్ చేయాలంటే మంచిగా వాళ్ళకు పాల ఉత్పత్తి బాగా రావాలి, ప్లస్ ముర్రా బనీ జాఫరాబాద్ 3 సేమ్ ఏమైనా వాడు ప్రాబ్లం లేదు. బ్రీడ్ కి ఏమైనా వాడు 3 బ్రీడ్స్ లో కూడా ఏమైనా మీరు స్టార్టింగ్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. సో 3 బ్రీడ్లలో ఏదైనా యూజ్ చేయొచ్చు. లేకుంటే మీరు 10 తీసుకోవాలంటే 3 తీసుకోండి, 4 తీసుకోండి, అట్లా కూడా వేరియేషన్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ టైం మీకు ఏం కావాలి మీకు అర్థమైతే నేను ఈ బ్రీడ్ తీసుకోవాలి. 3 బ్రీడ్లలో ఏది మెయింటైన్ మీ దగ్గర ఎట్లా అవుతుంది అది అని. ఎందుకంటే ఎవ్రీవేర్ ఫుడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, క్లైమేట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంతా వాటర్ కూడా కొంచెం క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంతా రూల్ వాటర్ అంతా అదే దానికి 100% ఉన్నది కాదు.